తర్వాత ఇజ్రాయెల్ సహాయం మనం అడిగాం. ఇజ్రాయెల్ వాళ్ళు టెర్రరిస్టులని వాళ్ళని మట్టుపెట్టడంలో చాలా ట్రైనింగ్ ఉన్న వాళ్ళు. ఇజ్రాయెల్కి మనకి తేడా ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా 3 సంవత్సరాలు యుద్ధంలో తప్పకుండా ట్రైనింగ్ తీసుకోవాలి అని. నిన్న జరిగిన సంఘటనలో అదే ఇజ్రాయెల్లో కనుక జరిగితే వాళ్ళు వెంటనే అటాక్ని ఏ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు అటాక్ చేసి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు అనేది మనం నేర్చుకోవచ్చు. ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ మనము ఎంతసేపు మనం సరెండర్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాం కానీ ఎదుర్కొనే మనము ప్రయత్నం చేయట్లా. అందుకని నాకు అనిపించింది కాశ్మీర్ కానివ్వండి ఇంకో చోటు కానివ్వండి మనము ఫస్ట్ ఎయిడ్ అని ఎలా అంటామో ఫస్ట్ అటాక్ని ఏ విధంగా మనం అందరం సామూహికంగా ఒక అటాక్ని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా కాశ్మీర్లో కానివ్వండి ఇంకొక చోట కానివ్వండి తప్పనిసరిగా మనం కూడా ఒక చిన్న ట్రైనింగ్ లాంటిది ఇజ్రాయెల్ లాగా తప్పనిసరిగా అందరికీ ఇవ్వడం అనేది మనం నేర్చుకుంటే ఇంకొన్ని ప్రాణాలు మనం ఇప్పుడు 27 మంది చనిపోయారు, 20 మంది పాపం గాయాలతో ఉన్నారు, కొంతమందిని మనం రక్షించగలము.